హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి ట్రంప్ 2.0 గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటంటే ట్రంప్ ఈ మధ్యలో ఒక కామెంట్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో అతన్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది తైవాన్ మీద. సో ట్రంప్ దాని గురించి చెప్పిన మాట కొంచెం అదోలా ఉందన్నమాట. సో ఏమని చెప్పిండంటే, తైవాన్కి ఇన్ని రోజులు యుఎస్ఏ చాలా సపోర్ట్ ఇస్తుంది, అంటే చైనా నుంచి. సో చైనా వచ్చి యూనో తైవాన్ని ఆక్రమించుకుంటామని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంది. అయితే వాళ్ళు అట్లా చెప్పినప్పుడల్లా అమెరికా వాళ్ళకి సపోర్ట్ వ్యక్తం చేస్తుంది అనమాట. అంటే తైవాన్ని అటాక్ చేస్తే మేము ఉన్నాము, మీరేం భయపడకండి అని చెప్తూ వస్తుందన్నమాట ఇన్ని రోజులు. అయితే బైడెన్ కాలంలో గత 4 years నుంచి కొంచెం బాగా స్ట్రాంగ్గా యుఎస్ఏ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ట్రంప్ గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి అమెరికాలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ట్రంప్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది కాబట్టి, సో ఇప్పుడు ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ చేశాడు అనమాట. అదేమంటే, ఇప్పటిదాకా ట్రంప్ తైవాన్కి సపోర్ట్ ఇస్తున్నారు కదా, ఇకపై మీరు వచ్చినాక సపోర్ట్ కంటిన్యూ చేస్తారా అన్నట్టుగా క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఆయన ఏమని చెప్పాడంటే, తైవాన్ మన అమెరికన్ చిప్ బిజినెస్, అంటే స్మార్ట్ చిప్స్ ఉంటాయి కదా, కంప్యూటర్స్లో చిప్స్, సెల్ ఫోన్స్లో చిప్స్, ఇవన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తైవాన్లో ఉందన్నమాట. అయితే అమెరికాలో చాలా తక్కువగా తయారవుతాయి. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, అమెరికాలో ఉన్న చిప్ బిజినెస్ని తైవాన్ తీసేసుకున్నది. అంటే ఏంది, తైవాన్లో చాలా తయారవుతున్నాయి, దానికి కూడా మనం వాళ్ళ చిప్స్ని కూడా మనం కొంటూ ఉన్నాం కాబట్టి వాళ్ళకి చాలా మనం సపోర్టివ్గా ఉన్నాం ఆల్రెడీ. సో కాబట్టి ఇప్పుడు మనం మిలిటరీ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళు కూడా మనకి తిరిగి పేమెంట్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. అంటే సడన్గా ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ట్రంప్ గెలిస్తే ఇప్పటిదాకా అమెరికా ఉన్న సపోర్టు ఇకపై ఉండకపోవచ్చు, రైట్? సో అన్లెస్ వాళ్ళు డబ్బులు కట్టితే తప్ప, దాని రేట్ ఎంత ఉంటుందో అదంతా కూడా చెప్పలేమన్నమాట. వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు అనేది తైవాన్కి. సో దీంట్లో కొన్ని విషయాలు ఆలోచించాల్సిందంటే, ఏమి పేమెంట్, ఎలాంటి పేమెంట్ అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము అమెరికా నుంచి ఏదైనా మిసైల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా పంపించినప్పుడు తైవాన్కి ఫైట్ చేయడానికి యుఎస్ఏ వాళ్ళకి డిస్కౌంట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి డిస్కౌంట్స్ ముందు ఇవ్వకపోవచ్చు, ఓకే, ఫుల్ ప్రైస్ కట్టాల్సి వస్తుంది. అలాగే మిలిటరీ సపోర్ట్ అంటే వీళ్ళ సిబ్బంది, వీళ్ళ సోల్జర్స్ తైవాన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి పేమెంట్ ఏమి ఇవ్వరు, అమెరికానే భరిస్తుంది ఆ ఖర్చు కూడా. అంటే ఏంది, ఇక్కడ ఉన్న అమెరికన్ సిటిజన్స్ కడుతున్నారు అనమాట. అయితే ఇక ముందు అది కట్టే అవకాశం ఉండదు. అంటే ఏంది, ఆ సిబ్బంది మీకు అక్కడ కావాలి అంటే తైవాన్ వాళ్ళు తిరిగి కట్టాల్సి వస్తుంది డబ్బులు. అంటే ఏమేమి కట్టాల్సి వస్తుంది, వీళ్ళ షిప్పులకి అక్కడ వాడుకున్నందుకు వీళ్ళు షిప్పులు పంపిస్తే షిప్ ఖర్చు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఖర్చు, ఓకే, వాళ్ళకి శాలరీస్, వాళ్ళ టైము, వాళ్ళు ఎంతైతే స్పెండ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా బిల్లబుల్ ఐటమ్స్ అనమాట. వాళ్ళ ఫుడ్ డే కానీ ఏదైనా, ఓకే, దాంతో వీళ్ళు యూజ్ చేసిన మిసైల్స్, ఇవన్నీ కూడా తైవాన్ భరించాల్సి వస్తుంది. అయితే ఆ ఖర్చు చాలా భారీగా ఉంటుంది అనమాట. సో తైవాన్ ఇప్పుడు మరి ట్రంప్ వచ్చిన అంత భారీ ఖర్చు పెట్టగలుగుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సెకండ్ ఏంటంటే, ఈ స్టేట్మెంట్ చేసినాక కొంచెం షేకప్ వచ్చింది తైవాన్లో కూడా, ఓకే, తైవాన్ గవర్నమెంట్ కూడా, వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, ప్రస్తుతానికైతే నాకు సపోర్ట్ ఉన్నది అమెరికా నుండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. కానీ నా ఒపీనియన్ ప్రకారంగా అది జస్ట్ ట్రంప్ చెప్పిన దానికి వాళ్ళు చెప్పే సమాధానం, అంతేగాని ఫ్యూచర్ని ఎవరు చేంజ్ చేయలేరు కదండి. ఇప్పుడు ట్రంప్ వస్తే ఏమవుతుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అట్లాగే ఉన్నది. సో నెక్స్ట్ ఇప్పుడు 6 months లోపల ఈ ఎలక్షన్స్ అయ్యి ట్రంప్ గెలిచిన పక్షాన చైనా, తైవాన్ అండ్ యుఎస్ఏ సిచ్యువేషన్ బాగా కొంచెం డేంజరస్గా ఉంది. అంటే ఏంది, తైవాన్కి సపోర్టు
యుఎస్ఏ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అడిగినంత డబ్బు తైవాన్ పెట్టకపోవచ్చు. పెట్టకపోతే చైనా వాడు ఏం చేస్తాడు, తైవాన్ అటాక్ చేస్తాడు. అటాక్ చేసి తైవాన్ని తీసేసుకుంటా అంటాడు. దానికి యుఎస్ఏ సపోర్ట్ ఇవ్వదు కాబట్టి అది మోస్ట్ లైక్లీ చైనాలోకి వెళ్ళిపోవడానికి ఒక టైం అంటూ వచ్చింది అని అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ వీళ్ళు సపోర్ట్ ఇవ్వనప్పుడు ఆటోమేటిక్గా అది జరిగే అవకాశం ఉన్నది. సో ఒకవేళ వాళ్ళు దాన్ని ఆక్రమించుకుంటే యుఎస్ఏ చైనా రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే అది పాజిటివ్గా అవ్వచ్చు, నెగటివ్గా అవ్వచ్చు. అంటే బిహైండ్ ద సీన్స్ టాక్స్ మనకు తెలియదు కదండి. ఇది ఆల్రెడీ డిస్కస్డ్ ఐటమ్ ఏమో మనకు తెలియదు ఆ విషయం కూడా. అర్థమైందా? అంటే ఆల్రెడీ ట్రంప్ చైనా ఒక ఒప్పందానికి వచ్చేసి ఇట్లా విత్డ్రా చేస్తున్నాడేమో అని నాకు కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది. లేదా ఇక ఇంకేదన్నా ప్లాన్ ఉండొచ్చేమో అని మనకు తెలియదు. కానీ కాకపోతే ఈ ట్రంప్ వస్తే మాత్రం తైవాన్కి ముప్పు తప్పేటట్టు లేదు. సో దీని గురించి మీ ఉద్దేశం ఏందో కూడా నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? ఇది వస్తే ఓకేనేనా కాదా? ట్రంప్ గెలిస్తే ఓకేనేనా కాదా? తైవాన్ని చైనాలో కలిపితే ఓకేనేనా కాదా? తైవాన్కి సపోర్ట్ యుఎస్ఏ ఇవ్వాలనుకుంటున్నారా, ఇవ్వద్దనుకుంటున్నారా? మీరు కూడా మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో పెట్టండి. అండ్ దట్ విల్ బి వెరీ యూజ్ఫుల్. ఓకే, అలాగే మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి, అలాగే కామెంట్స్ పెట్టండి. అండ్ నోటిఫికేషన్ ఐకాన్, బెల్ ఐకాన్ని కొడితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.